నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. వైఎస్ వివేక హత్య కేసులో ప్రధాన సాక్షి అయిన రంగన్న కొద్ది రోజుల క్రితం మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఆయన మృతి అనంతరం కుటుంబ సభ్యులు అంతిమ సంస్కారాలు జరిపి మృతదేహాన్ని పూడ్చిపెట్టడం జరిగింది. ఈ క్రమంలో వైఎస్ వివేక హత్య కేసులో సాక్షిగా ఉన్న అతని మరణంపై పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అలాగే మంత్రులు కూడా అనుమానం వ్యక్తం చేయడంతో సిట్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఇందులో భాగంగా రంగన్న మృతదేహానికి రీపోస్ట్ మార్టం నిర్వహించాలని వారు నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఈరోజు ఉదయం కడప నుంచి పులివెందులకు 3 డాక్టర్లతో కూడిన బృందం ఫోరెన్సిక్ టీం చేరుకుంది. పోలీసుల అనుమతితో స్థానిక ఎంఆర్ఓ, విఆర్ఓల ఆధ్వర్యంలో సమాధి తవ్వకాలు నిర్వహించారు. పులివెందుల లయోలా పాలిటెక్నికల్ కాలేజీ సమీపంలో రంగన్న రీపోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. ఇక వివేక హత్య కేసులో సాక్షిగా ఉన్న వాచ్మెన్ రంగన్న మృతిపై అనేక అనుమానాలు ఉండడంతో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలియవస్తోంది. ఒకవేళ రీపోస్ట్ మార్టం రిపోర్టులో ఏమైనా కీలక విషయాలు వెలుగులోకి వస్తే ఈ కేసు కీలక మలుపు తిరిగే అవకాశం ఉంది.